నమస్కారం అమ్మ. ప్రతి గ్రామం నుండి వచ్చిన రాజాపూర్ మండలం ప్రతి గ్రామం నుండి వచ్చిన మహిళలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తుంది. ఈరోజు మన ఎంపీ ఎలక్షన్ కి మన అభ్యర్థి వంశీన్న ఎలక్షన్ ప్రచారం కోసం ఇక్కడికి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. నేను ఈరోజు ఎమ్మెల్యేగా మీ ముందు నిలబడ్డాను. దానికి కారణం మీరే. ప్రతి గ్రామంలో రాజాపూర్ మండలంలో ప్రతి గ్రామంలో మహిళలు మీ బిడ్డ అని నాకు ఓటేసి గెలిపిస్తారు. అవునా కదా? మీరే గెలిపించింది కాదా? మరి దేనికి గెలిపించినారు? మన మండలము రాజాపూర్ మండలము రంగారెడ్డి కూడా వాసి మన పక్కనే మన గ్రామం అని చెప్పి రాజాపూర్ మండలంలో ఓట్లేసి మీరు గెలిపించినారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయినాను. వెళ్ళినప్పుడు మిడ్జిల్ మండలం లీడ్ ఎంత వచ్చింది అని అన్నాడు. ఎప్పుడు చెప్తూనే ఉంటాయి మాట. అన్నా మీరు నిలబడ్డ డిప్యూటీసీగా నిలబడ్డప్పుడు మిమ్మల్ని గెలిపించింది మిడ్జిల్, కానీ ఈ ఎలక్షన్ లో మాత్రము మిడ్జిల్ కన్నా ఎక్కువ నాకు లీడ్ తీసుకొచ్చింది నా సొంత మండలం రాజాపూర్ మండలం. మన ఓటు దేని చేస్తారు? 6 గ్యారెంటీల కోసం. ఇల్లు కావాలన్నారు. ఇళ్ళకి ప్రతి గ్రామంలో ఎక్కడెక్కడ ఇల్లు కావాలో నాకు తెలుసు. రాజాపూర్లు ఎక్కడ కావాలో, చొక్కంపేటలు ఎక్కడ కావాలో, దొండపల్లిలు ఎక్కడ కావాలో, అట్లనే రాజాపూర్లు ఎక్కడ కావాలో, బోడగుట్టలు ఎక్కడ కావాలో, కల్లపల్లిలు ఎక్కడ కావాలో, ఇదిగాన్పల్లిలు ఎక్కడ కావాలో, మల్లపల్లిలు ఎక్కడ కావాలో, సింగమ్మగూడ తాండలు ఎక్కడ కావాలో, ఖానాపూర్లు ఎక్కడ కావాలో, ముద్రేడుపల్లిలు ఎక్కడ కావాలో, మల్లెపల్లిలు ఎక్కడ కావాలో, ప్రతి గ్రామంలో ఇల్లు ఎక్కడ కావాలో నాకు తెలుసు. ఎవరికి రేషన్ కార్డు కావాలో నాకు తెలుసు. ఇది నా మండలం, ఇది నా సొంత మండలం. మళ్ళీ ఈసారి మంచి మెజారిటీ ఇస్తారా? చెన్నవల్లిలో చెన్నవల్లి వాళ్ళు ఉన్నారా? చెన్నవల్లి వాళ్ళు చేతులు ఎత్తండి. హై టెన్షన్ వైర్ పోతుందన్నారు. మార్పిడి అవుతుందా లేదా? కొత్త పాలు వచ్చినాయా లేదా? కళ్ళపల్లెలు ఉన్నారా? కోతులు పోయినాయా లేదా? ఈ సగం కోతులు చెన్నవల్లికి పోయినాయి. ఇప్పుడు ఎక్కడ పట్టియాలి? మీ ఊళ్ళో కూడా ఉన్నాయా? సరే, సగం మంది ఆ కోతులు పారిపోయినారు. ఆ కోతులు ఎక్కడ పోతున్నాయి తెలుసా? బీఆర్ఎస్ నుంచి బీజేపీకి. అవునా లేదా? ఆ బీఆర్ఎస్ కోతులు అంటున్నారు అంజనాథ్ రెడ్డి ఇక్కడ ఉండనియర్ మందని చెరువులు కబ్జా చేస్తే పట్టిస్తాడు, గవర్నమెంట్ భూములు కబ్జా చేస్తే పట్టిస్తాడు. ఇంకా బీఆర్ఎస్ పోయింది, మా రాజాపూర్ మండలంలో మహిళలు మనం బొందబెట్టినారు. ఇప్పుడు బీజేపీకి పోతే ఏమైనా అవుతుందా అని ఆలోచిస్తుందంట. మీరు ఎక్కడ కనబోండి, మిమ్మల్ని మాత్రం నేను వదలను. గవర్నమెంట్ పొలాలని కాపాడే బాధ్యత మనం. ఎందుకు తెలుసా? రేపు మీ పిల్లలకి ప్లాట్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఇల్లు కట్టుకోవాలంటే ప్లాట్లు ఎక్కడ ఉన్నాయి? పోయినసారి ఆ మాజీ ఎమ్మెల్యే మొత్తం గవర్నమెంట్ భూములంతా దోచుకున్నారు. ఇంకొక ఆయన ఇక్కడ ఉన్నాయన చెరువులు దోచుకున్నారు. మరి 5 వేలు ఇస్తుంటారు అందరికీ చనిపోయిన వాళ్ళకి. చెరువులు దోచుకోరా? నేనేమో కష్టపడిన ఇస్తున్నాను. ఇంకొక ఆయన ఒక మాట అన్నాడు ఈ గ్రామంలో, మీ అత్తగారు ఆస్తి ఇస్తే నువ్వు ఖర్చు పెడుతున్నావు అని. మీ అల్లుళ్ళకి పైసలు చేయరా మీరు? మీ అల్లుళ్ళకి భోజనం పెట్టరా? మీ అల్లుళ్ళకి బట్టలు ఇప్పియరా? కానీ నేను రూపాయి తీసుకోలే, వదిలేసి అన్ని ఉంది. మా మామ ధనవంతుడు, ఆయనని వదిలేసి మీ దగ్గర జొన్న రొట్టె తొక్కు తినేదానికి మీ దగ్గరకు వచ్చిన. అక్కడికి నా పైన నిందలేస్తున్నారు. ఇక్కడ భూమి కబ్జా చేస్తానా? మొత్తం మేడ్చల్ జిల్లాలో ఆ శ్రీనివాస్ గౌడ్ పాత మినిస్టర్ గవర్నమెంట్ భూములు, దేవుని భూములు కబ్జాలు చేస్తే రంగారెడ్డిగూడెంలో 110 ఎకరాలు మా తాత దేవుని గుడికి ఇస్తే బోర్డులు పెట్టించి దేవుణ్ణి పొలాలను కాపాడినాను. అదే పైసలు కావాలంటే అమ్మేస్తున్నారు. ఒక్క మాట చెప్తున్నాను, మీ బిడ్డనన్నాను, మీ బిడ్డకు ఓటు ఏమన్నారు, గెలిపించినారు. మీ బాధ నాకు తెలుసు. 4 నెలలు అవుతుంది, ఇండ్లు ఏమైనాయి అంటున్నారు, బస్సు ఏమైందని అంటున్నారు.
రేషన్ కార్డు ఏమైంది, 2500 పెన్షన్ ఏమైంది అని అంటున్నారు. మీ బిడ్డగా ఖచ్చితంగా నిజాయితీగా పనిచేస్తా. దానికి నాకు బలం కావాలి, శక్తి కావాలి. ఆ శక్తి ఎవరో తెలుసా? మనం కష్టకాలంలో ఉన్నప్పుడు ఎక్కడికి పోతాను చెప్పు? తల్లి దగ్గరికి. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చినాను. నాకు ఇంకా రెట్టింపు ఓట్లేసి రాజాపూర్ మండలి నుంచి ఎక్కువ మెజార్టీ ఇవ్వండి. ఎక్కువ ఇండికేటర్ తీసుకొస్తా, ఎక్కువ నిధులు తీసుకొస్తా, ఎక్కువ ఇండ్లు శాంక్షన్ చేయిస్తా, రేషన్ కార్డు ఇప్పిస్తా. 3500 ఇండ్లు శాంక్షన్ అయినాయి. ఖచ్చితంగా ఇండ్లు లేని వాళ్ళకి శాంక్షన్ చేస్తాం. వేరే కాన్స్టిట్యున్సీలో ఇంద్రమ్మ కమిటీలు వేస్తున్నారు, 10 మంది మొగోళ్ళని వేస్తున్నారు. నేనేమో 5 మంది మహిళలను ఖచ్చితంగా వేయాలనుకున్నాను. మీకు బాగా గుర్తుంటుంది, నేను పాదయాత్ర చేసినప్పుడు కూడా మీరే మహిళలు నాతో తోడుగా ఉన్నారు. నేను దీక్ష చేసినప్పుడు కూడా రాజాపూర్లో ఈ మహిళలే మీరే నాతో తోడుగున్నారు. మీరు తోడున్నంత వరకు నేను పని చేస్తూనే ఉంటా, మీకోసం చేస్తూనే ఉంటా. అన్ని వదులుకొని వచ్చినాను.